సైకిల్ పవర్ చూపించేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎలక్ట్రిక్ సైకిల్ తో తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యమని తెలిపారు. ఇక పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకు నెలలో కొన్ని రోజులు సైకిల్ పై వెళతారని అన్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ పై వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు తిరుగుదామని అన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని అన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్య పెరగాలని సూచించారు. ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాదు, అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన బీజేపీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సర్ని పర్యవేక్షించాలని అన్నారు. టీడీపీ ప్రధాన పార్టీగా ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సర్పై ఎమ్మెల్యే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ తరగతులకు హాజరు కాని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకేం సంబంధం లేదు అన్నట్లుగా ఎంపీలు ఉంటే కుదరదని సీఎం చంద్రబాబు అన్నారు. జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనుల అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లు ఏం చేస్తామో ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.